నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామంలో ఉన్న శ్రీ గోపాలకృష్ణ స్వామి, శ్రీ కోటేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానాలకు చెందిన మాగాణి భూముల కౌలు హక్కుల బహిరంగ వేలంపాటలు సోమవారం కొరటూరు గ్రూప్ టెంపుల్స్ ఈవో పి కవిత ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే 3 సంవత్సరాల కాలానికి భూములు కౌలు హక్కులను బహిరంగంగా వేలం వేశారు. శ్రీ గోపాలకృష్ణ స్వామి దేవస్థాన భూముల వేలంలో గతంలో పోల్చితే 3,000 అదనంగా ఆదాయం లభించిందని, అయితే కొన్ని భూములకు పాటదారులు రాకపోవడంతో వాటిని వాయిదా వేశామని ఈవో పి కవిత తెలిపారు. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థాన భూముల వేలంపాటల ద్వారా గతంతో పోలిస్తే 15,500 రూపాయలు అదనంగా ఆదాయం లభించిందని, మరికొన్ని భూములు పాటదారులు రాకపోవడంతో వాయిదా పడ్డాయని చెప్పారు. అలాగే శ్రీ కోటేశ్వర స్వామి దేవస్థాన భూముల వేలంపాటలో గతంతో పోలిస్తే 9,600 అదన ఆదాయం లభించిందని, కొంత భూములు పాటదారులు లేకపోవడంతో వాయిదా వేశామన్నారు. వాయిదా పడిన మిగిలిన భూములకు త్వరలో మరోసారి బహిరంగ వేలంపాట నిర్వహిస్తామని ఈవో తెలిపారు. ఈ వేలంపాట కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త పెంబారెడ్డి బుజ్జిరెడ్డి, దేవాలయాల అర్చకులు బండారం మణికంఠ స్వామి, మాచవులు వేణుగోపాల స్వామి, ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యుడు బత్తల వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. కోడూరు రాఘవరెడ్డి గారి పాట 49,500. కోడూరు జనార్దన్ రెడ్డి గారి పాట 50,000. కోడూరు జనార్దన్ రెడ్డి గారి పాట 50,000. కోడూరు జనార్దన్ రెడ్డి గారి పాట 50,000. జనార్దన్ రెడ్డి దేవస్థానం వారి పాట 48,500. 48,500. దేవస్థానం వారి పాట 49,000. మీరు పాట మొదలు పెట్టండి 49 నుంచి.